ఒక వ్యక్తిని కావాలనే ఒక లోతైన కొలనులోకి తోసేశారు. అనుకోకుండా అతను ఒక గుహలోకి పడిపోయాడు. ఆ గుహలో ఒక నల్ల డ్రాగన్ ఉంది. పడిపోతున్న ఆ వ్యక్తిని నల్ల డ్రాగన్ మెల్లగా పట్టుకుంది. అతన్ని మేల్కొలిపేందుకు ఆ నల్ల డ్రాగన్ తన శరీరంలోని అంతర్గత శక్తి కేంద్రాన్ని అతనికి అందించింది. దాంతోనే అతను క్రమంగా కోలుకున్నాడు. ఆ నల్ల డ్రాగన్ 19 సంవత్సరాలుగా ఈ గుహలో బంధించబడి ఉందని తెలుసుకున్న వ్యక్తి తన ప్రాణాలను కాపాడినందుకు దానికి తిరిగి సహాయం చెయ్యాలని అనుకున్నాడు. నల్ల డ్రాగన్ను విడుదల చెయ్యడానికి అతను మెరుపు గోళాలను ఉపయోగించి ఆ బంధనాన్ని పేల్చివేయడానికి ప్రయత్నించాడు. కానీ అతని ప్రయత్నం ఫలించలేదు. 19 సంవత్సరాలుగా బంధించబడి ఉన్న నల్ల డ్రాగన్ తీవ్రంగా నిరాశ చెందింది. అయితే కొద్దిసేపటికే ఆమె తప్పించుకోవడానికి మరో మార్గం ఆలోచించింది. తన దగ్గరున్న ఆత్మజేడ్ తాయెత్తు తనకు దొరికితే తన డ్రాగన్ ఆత్మను ఆ తాయెత్తులోకి ప్రవేశపెట్టి ఈ ప్రదేశం నుంచి బయటకు వెళ్లవచ్చని ఆమె గుర్తించింది. ఆ వ్యక్తి వెంటనే ఆ తాయెత్తు ఎక్కడుంది అని అడిగాడు. కానీ ఉత్సాహంగా ఉన్న నల్ల డ్రాగన్ ఒక్కసారిగా నిరాశ చెందింది. ఎందుకంటే ఆ తాయెత్తు ఎక్కడుందో తనకు కూడా తెలియదు. అనుకోకుండా మరుసటి క్షణంలో నల్ల డ్రాగన్ తన శరీరం మొత్తం భరించలేని నొప్పితో విలవిలలాడింది. ఎవరో ఆమె ఆత్మజేడ్ తాయెత్తులోని శక్తిని పీల్చుకుంటున్నారు అని అర్థమైంది. ఇది చూసిన వ్యక్తి వెంటనే పాఠశాలకు తిరిగి వెళ్లాడు. అక్కడ తన స్నేహితుణ్ణి కలిసి ఆత్మజేడ్ తాయెత్తు ఎక్కడుందో అడిగాడు. అతని స్నేహితుడు రాజు ఆత్మజేడ్ తాయెత్తును అతని ప్రత్యర్థికి ఇచ్చాడని చెప్పాడు. ఇది విన్న వ్యక్తికి విషయం కొంచెం కష్టంగా మారుతుందని అర్థమైంది. అయినప్పటికీ అతను వెంటనే ఒక పథకం ఆలోచించాడు. అతను ముందుగానే ఒక నకిలీ తాయెత్తును సిద్ధం చేశాడు. ఆ నకిలీ తాయెత్తును తన ప్రత్యర్థి ముందు ఒక మహిళ బయటకు తీసేలా చేసి, ఈ తాయెత్తు మన చేతిలో ఉంటే అతన్ని చాలా సులభంగా ఓడించగలం అని చెప్పమన్నాడు. ఆ మహిళ చేతిలో ఉన్న తాయెత్తును చూసిన ప్రత్యర్థి పూర్తిగా నమ్మలేకపోయాడు. అతను వెంటనే తన దగ్గరున్న తాయెత్తును బయటకు తీసి, ఆమె దగ్గర ఉన్నది నకిలీది అని చెప్పాడు. దాంతో ఆ మహిళ వెంటనే కోపానికి గురైంది. ఇద్దరి మధ్య వాదన మొదలైంది. తమ దగ్గరున్నదే అసలైన తాయెత్తు అని ఇద్దరూ వాదించుకున్నారు. అప్పుడే ఆ వ్యక్తి స్నేహితుడు ఒక తావోయిస్టు పూజారి వేషంలో అక్కడికి వచ్చాడు. ఇద్దరి దగ్గర ఉన్న ఆత్మజేడ్ తాయెత్తుల్లో ఏది అసలైనదో పరీక్షించి చెప్పడానికి తాను వచ్చానని చెప్పాడు. స్నేహితుడు 2 తాయెత్తులను పరిశీలిస్తున్నట్లు నటిస్తూ ఎవ్వరికీ తెలియకుండా వాటిని మార్చేశాడు. అతను అసలైన తాయెత్తును ఆ మహిళకు ఇచ్చాడు. ఆ తర్వాత ప్రత్యర్థితో నీ దగ్గరున్నదే అసలైన తాయెత్తు అని చెప్పాడు. ఈ విధంగా ఆ వ్యక్తి విజయవంతంగా అసలైన ఆత్మజేడ్ తాయెత్తును సంపాదించాడు. అతను వెంటనే నల్ల డ్రాగన్ దగ్గరకు వెళ్లి నీ మాయాశక్తిని ఉపయోగించి ఈ తాయెత్తులోకి ప్రవేశించు అని చెప్పాడు. ఆ తర్వాత నల్ల డ్రాగన్ అతనితో కలిసి ఆ తాయెత్తులోకి ప్రవేశించింది. చివరికి ఆ వ్యక్తి నల్ల డ్రాగన్తో కలిసి ఆ గుహ నుంచి విజయవంతంగా బయటకు వచ్చాడు.